హాయ్ అండి, అందరికి నమస్తే. దీపావళి శుభాకాంక్షలు. ఇంటికాడైతే దీపం పెట్టేసి సురుసురు బత్తిలు అయితే దేవుని ముంగట వెలిగిస్తున్నానండి. దేవుని ముంగట వెలిగించాలి కదా. పూజ అయితే చేసేసుకున్నా. లక్ష్మీదేవికి కూడా చేసుకున్న పూజ. సురుసురు బత్తిలు అయితే వెలిగిస్తున్నాను. అట్లనే వచ్చేసి తులసమ్మకు కూడా దీపం వేసుకున్నా. అగరబత్తులు ముట్టిస్తున్నానండి. తులసమ్మ పూజ కూడా చేసేసుకుంటున్నా. ఇంకా లైట్లు అయితే ఘనంగా వేసేసుకున్నానండి. బిల్డింగ్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. మంచిగా ఫ్లవర్స్తో మంచిగా డిజైన్ వేసుకున్నా. దీపంతల డిజైన్ లాగా మంచిగా ఇంటి ముంగట కూడా పువ్వులతో ముగ్గేసుకున్నానండి. నాకు ఇట్లా ముగ్గు వేసుకోవాలని చాలా ఇష్టం అండి ఇంటి ముంగట. ఇక అందరు పిల్లలు కిందికి వెళ్ళిండ్రు. నేనైతే చిచ్చుబుడ్డి అయితే వెలిగిస్తున్నానండి. భయం అవుతుంది వెలిగియడానికి. మా చిన్నోడు కిందికని పెట్టు మమ్మీ, కిందికని పెట్టు అంటే పెట్టిన, వెలిగించిన. అవి కొన్ని కొన్ని పేలుతున్నాయండి ముట్టించిన కొద్దిగా చిచ్చుబుడ్డీలు. భలే వెలుగుతుంది. అయిపోయింది. ఇంకొకటి వెలిగించమంటున్నాడు కానీ నేను మళ్ళీ వెళ్ళే ఇంకొకటి వెలిగిద్దామని పెట్టాను. ఇంటి ముంగట వేరే వాళ్ళు పెట్టి వెలిగిస్తున్నారు. ఇంకొకటి వెలిగిద్దామని నిలబడ్డానండి. అది తాడు వెలగట్లేదని చెప్పేసి వెలిగిస్తున్నాడు. ఇంకో చిచ్చుబుడ్డి కూడా అంటూ పెట్టుకుంటున్నా. అది వెలిగిస్తే అస్సలు వెలగట్లేదండి. ఇప్పుడు వెలిగింది. రెండు పెట్టిండ్రు, ఒకటే వెలిగించిన, ఇంకొకటి ఉంది అట్లనే. ఎక్కువ చిచ్చుబుడ్డీలు నేనే కాల్చిందండి. మా అపార్ట్మెంట్లో కూడా అందరు కాల్చుకున్నారు టపాసులు అయితే. పోయినసారి ఏమో మా ఇంటికి వెళ్ళినాం, అక్కడ పండగ చేసుకున్నాం. ఈసారి అయితే ఇక్కడ చేసేసుకున్నాం పండగ. ఇంకా పటాకులు అయితే మా పెద్ద బాబు చిన్న బాబు కూడా బాగా కాల్చేసుకుంటున్నారు. మా ఇద్దరు చిన్నపిల్లలు. సైడ్కి అయితే నిలబడ్డాము ఆ చిచ్చుబుడ్డి వెలుగుతుందని. గ్రాండ్గా అయితే చేసుకున్నామండి ఈసారి దీపావళి. గ్రాండ్గా అంటే ఉన్నంతలో వేసుకున్నాం. పిల్లల గురించి అయినా టపాకులు కాలవాలి కదండి, వాళ్ళ సంతోషం గురించి. అంతా రోడ్ వేస్తామని చేసింది కానీ అంత కంకర రాళ్ళు ఉన్నాయి. టపాకులు పెట్టినా కొద్దిగా రాళ్ళు వచ్చి కొడతా ఉన్నాయి మొక్కలకి. ఇంకా మా అపార్ట్మెంట్లో అందరం కలిసి సూసురు బత్తిలు అన్ని కాలుస్తున్నాం, పట్టుకొని వెలిగిస్తున్నాము. అపార్ట్మెంట్లో అందరు ఉన్నారు. అవి పెన్సిల్స్ అంటారంట. పెన్సిల్ అవి. అట్లనే సురుసురు బత్తిలు పెన్సిల్ రెండు వెలిగించినాము. అందరు అపార్ట్మెంట్లో మా దాంట్లో మేము అందరం కలిసి కాల్చుకున్నాం అపార్ట్మెంట్లో. చాలాసేపు వెలిగించుకున్నామండి కాకర పుల్లలు. చాలా నైట్ అయిపోయింది. ఇంకా పూజలు అన్నీ వేసుకొని దిగటాక లేట్ అయిపోయింది. కొంచెం లేట్గానే కాల్చుకున్నాం పటాకులు. మస్తు కాగితాలు పడ్డాయి. మా బావ కాలుస్తున్నాడు, మా వారు. మళ్ళీ చిచ్చుబుడ్డి వెలిగించా. అందరం కలిసి అయితే బాగా పండగ అయితే జరుపుకున్నాం మా అపార్ట్మెంట్లో. ఇది డే 2 అండి. ఎందుకంటే మా చిన్న బాబుకి హెల్త్ బాగా లేకుండే, వైట్ ప్లస్ కౌంటింగ్ తగ్గింది, మళ్ళీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిన ఉండే. ఇంట్లో ఉంటే ఊకే పడుకుంటున్నాడు. పంటే జ్వరం బాగా పడుతుందని చెప్పేసి ఇంకా కిందికి వెళ్ళి పటాకులు కాల్చుకుందాం బాపేట అని చెప్పేసి కిందికి తీసుకెళ్ళి నుండి ఇక కాసేపు ఒక 10 నిమిషాలు కాల్చిండు మమ్మీ. మళ్ళీ నాకు అవ్వట్లే మమ్మీ అని చెప్పేసి పైకి వెళ్ళిపోయిండే. అయినా తీసుకొచ్చి మళ్ళీ కాల్పిస్తూనే ఉన్నాం కానీ
కాలుస్తా అది ఇది అని అంటున్నాడు, వెలిగిస్తున్నాడు కాసేపు నిలబడుతున్నాడు, వెలిగిస్తున్నాడు కాసేపు నిలబడుతున్నాడు. ఇక అలా అయితే పండగ అయితే జరుపుకున్నామండి మేమైతే. ఎందుకంటే పిల్లలు కాలుస్తేనే కదండి బాగా అనిపించేది. పిల్లలు కాల్చుకున్న పండగ కాబట్టి పెద్దలు చిన్నలు అందరు చేయాల్సిన పండగ కదా. ఇంకా అందుకే పిల్లలు కాలుస్తేనే సంతోషం అనిపిస్తుంది. పిల్లలకి కాల్చుకుంది వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చి పండే మనం ఏ పండగ చేసుకోవాలన్నా కూడా సంతోషంగా ఉండలేం కదా. వాళ్ళు ఉంటేనే అన్ని సంతోషాలు పిల్లలు. 3 days అడ్మిట్ ఉండేనండి మా బాబు. అట్లా కొంచెం చేసుకోవాలనిపించి చేసుకున్నాం పండగ పిల్లల గురించి అని. అట్లనే మా అత్తయ్య మా మాయ కూడా లేకుండే, వాళ్ళు అమెరికాకి వెళ్ళినుండే, వాళ్ళు కూడా లేరు పండగకి ఈసారి. అవి ఏందో పట్ పట్ అనేటివి పెట్టిండండి, డబల్ షాట్ అంట పైకి వెళ్ళి వేలేటి అవి. మళ్ళీ వచ్చి పడుకుంటాడు, మళ్ళీ వచ్చి పడుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కల్పిస్తున్నాం బాబుతోని. ఎందుకంటే 3 days అడ్మిట్ అయ్యింది కదండి హాస్పిటల్లో. కొంచెం నీరసంగా ఉండు, జ్వరం కూడా తగ్గలేదు, లైట్గా జ్వరం ఉంది. కానీ ఊక ఒక్కడు కూర్చుంటే కల్లా మళ్ళీ ఇంకొంచెం ఫీవర్ రాగాలని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కల్పిస్తున్నాం. మస్తు సౌండ్ వస్తున్నాయి, టన్న 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 అని వెళ్తూనే ఉన్నాయి. రాకెట్లు అంటిస్తుండు, వద్దు బెట్ట అంటే నేను అంటిస్తా మమ్మీ ఒకటని రాకెట్ అంటిస్తున్నాడు. ఆ రాకెట్ అంటిస్తే అది ఇట్లా రౌండ్ గా తిరిగి వచ్చేసి ఇంట్లోకి వచ్చిందండి నా పై. నేను అక్కడ నిల్చుంటే నా పైకి వస్తే నేను పక్కకు పరిగెత్తి ఉంటే. నాకు రాకెట్లు అంటే చాలా భయం. నేను పిల్లలకు కూడా ఎప్పుడు రాకెట్లు తేవద్దు అని అంట, కానీ వాళ్ళ ఇష్టంతో తీసుకుంటారు. అవి ఎటు పోతాయో తెలియదు రాకెట్లు. మేమైతే పండగ బాగా జరుపుకుంటున్నామండి. మీరైతే బాగా జరుపుకుంటున్నారా పండగ? టపాకులు కాల్చేటప్పుడు చేతులు జాగ్రత్తగా అండి. ఇంకా మా పెద్ద బాబు కాలుస్తున్నాడు రాకెట్. రాకెట్ అది ఎక్కడో పోయింది, ఇక్కడిక్కడ తిరిగింది, అది అక్కడ వెళ్ళిపోయింది. కానీ చాలా ధైర్యంగా కాల్చుకున్నాడండి మా పెద్ద బాబు. ఎప్పుడు పటాకులు కాలమంటే నేను కాలువ మమ్మీ అని అంటాడు. బాగానే కాల్సింది ఈసారి. ఎంత పిలిచినా కూడా పైకి రండి బెట్ట అంటే కూడా రావట్లేరు. చాలా సంతోషంగా అయితే మేమైతే జరుపుకున్నాము. కానీ ఏంటంటే చిన్న బాబుకి జ్వరం వచ్చినందుకే కొంచెం ఎట్లనో అనిపించింది. లడి పెట్టిండ్రు, లడి కాల్చేటప్పుడు అయితే రాళ్ళు అయితే కొట్టినాయి అండి, భయమైంది. ఇంకా అందరు వెళ్ళిపోయినా కూడా పిల్లలు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కాల్సిండ్రు కదా. ఇంకా చాలాసేపు కాల్సిండ్రు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్కూల్ ఉంటది కదా. అట్లనే ఆ పటాకులు అయిపోతేనే కొంచెం ప్రశాంతంగా ఉంటదండి. లేకుంటే స్కూల్కి వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి పటాకులు కాలుస్తా అది ఇది అని అంటారు. ఇంకా అందుకే అన్ని కాల్చుకోండి పెట్టని కొన్ని కొన్ని సురుగు బత్తీలు పక్కకు తీసి పెట్టుంటే ఇంకా అవైతే రాసుకుంటున్నారు మగపిల్లలు కాల్సేటి అన్ని. పోయినసారి అయితే మొత్తం పిల్లలందరూ ఇంటి నిండి ఉండే మా ఇంటి దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడనే చేసుకున్నాము. ఇంకా సరే ఇద్దరు పిల్లలే అయిపోయిండ్రు పటాకులు కాల్చుకోవడానికి. అపార్ట్మెంట్లో అందరు కలిసి కాల్సిండ్రు, కానీ ఈ ఇద్దరు పిల్లలే కాల్చుకున్నారు. కాల్చుకోండి బెట్ట అంటే ఇక చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద బాంబులు కాలవరు కదండి, చిన్న చిన్నవి కాలుస్తారు, సుర్సురు బత్తీలు అవి ఇవి కాలుస్తారు. అదిగో ఇంట్లోకి వచ్చింది చూసారా అండి ఒకసారి. కాలువంగానే అది మొత్తం లోపలికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి పడ్డది మా చెట్ల దగ్గర. అదిగో అక్కడ నిలబడ్డాడు మా వారు. నేను పక్క పొంటి అని నిలబడ్డా, రాకెట్ వచ్చి ఇట్లా పైకి రావంగానే విండో దాకా కింద పడితే నేను చెట్ల మీద పడుతుంటే పైకి అవతల సైడ్ జంప్ చేసిన రాకెట్ ఇట్లా రావంగానే.
అవి ఎటు పోతాయో తెలీదు రాకెట్లు అసలు. రెండు మూడు ఉన్నాయి, కాల్చుకోమని చెప్పిన కాల్చుకుంటున్నారు వాళ్ళు. అందరు మా వీడియో చూస్తుండ్రు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఏదైనా కామెంట్ పెట్టండి, అలా కాదా అంటే ఇలా తీయండి అని చెప్పండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టండి. కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టట్లేదు. లడి పెట్టిండ్రు, టప్ప టప్ప కాలుస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.